డిస్క్లైమర్, పూర్తిగా ఇది నా వ్యక్తిగత అనుభవం మాత్రమే. నేను చిన్నప్పటి నుంచి విద్య అంటే స్కూల్లోకి వెళ్ళి నేర్చుకొని ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడే విద్య ఒకటే అనుకునేవాడిని. అది జస్ట్ పార్ట్ మాత్రమే. అది జీవించే కళను నేర్పించట్లేదని నాకు అర్థమైంది. జీవించే కళని మనం చాలామంది కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు నేర్పిస్తారు, చుట్టూ ఊరు నేర్పిస్తుంది, వాతావరణం నేర్పిస్తుంది. చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటారు. జీవించే విద్య ఉన్నప్పుడే మన బడిలో నేర్చుకునే విద్యకి విలువ ఉంటుంది. జీవించే విద్య లేకపోతే బడిలో నేర్చుకునే విద్యకి అది ప్రశాంతతనివ్వదు. ప్రశాంతంగా అంటే ఓవరాల్గా హోలిస్టిక్ అప్రోచ్లో ఎలా చెప్పొచ్చు అంటే, ఒడిదుడుకులు అనేటివి ప్రతి జీవితంలో అందరికీ వస్తాయి. అవి సహజం. అవి మన ద్వారా మనం కల్పించుకునేవి కావచ్చు, మన చుట్టుపక్కల మన పరిస్థితులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు ఎవరైనా ద్వారా రావచ్చు. అది వి కెనాట్ కంట్రోల్ అన్నమాట. అలాంటివి వచ్చినా కూడా స్థిరంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే విద్య జీవన విద్య. అది మన బడిలో దొరకట్లేదు. కొంతమందికి లక్కీగా ఇంట్లో దొరుకుతుంది, కొంతమందికి వాళ్ళ బంధువుల ద్వారా ఎవరి దగ్గర దొరుకుతుంది, కొంతమందికి దొరకట్లేదు. సో అది నేర్పించడమే ఈ స్పిరిచువాలిటీ యొక్క పని. స్పిరిచువాలిటీ అంటే గడ్డాలు పెంచుకొని లేకపోతే అఘోరాలు లాగా మారడం అది ఇది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జీవించే కళని ముందు తరాల వాళ్ళకి అందించే ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఉన్నారు. ఎవరు అఘోరాలు కానీ, సాధువులు కానీ, స్పిరిచువాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జీవించే కళని రీటైన్ చేస్తున్నారు. భారతదేశ కళని నెక్స్ట్ జనరేషన్కి అలా దాచిపెట్టి అవసరమైనప్పుడు అందిస్తున్నారు. సో మన పని ఏంటి అని అంటే ఆ జీవన విద్యను నేర్చుకొని సంతోషంగా జీవించడం అంతే. సో బళ్ళో చెప్పే విద్య గురించి అందరూ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక్కటే ఉంటే సరిపోవట్లేదు. కొంతమందికి జీవన విద్య బై డిఫాల్ట్ వేరే విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే జీవన విద్య అని అంటున్నానో అది నేర్చుకోవడానికి ఏమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఒకటి, ఈ స్పిరిచువాలిటీలోకి వెళ్తే చాలా స్పిరిచువల్ పాత్స్ ఉన్నాయి. ఇషాలోకి వెళ్ళచ్చు. ఇషాలో ఏదైనా అదే చేయకుండా, అంటే అది డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ అనమాట. అతి లేదు, అనావృష్టి లేదు, అది వ్యక్తిగతమైన విషయం అన్నమాట. కొందరికి వాళ్ళ ప్రాధాన్యత చేంజ్ అవుతుంది అనమాట. సో ఇషా మనకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవడం, అన్నీ ఉంటాయి. ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవడం మనకు రావాలి అంతే. సో ఇషా నేర్పిస్తుంది ఎలా జీవించాలి సంతోషంగా. తర్వాత విపాసన నేర్పిస్తుంది ఎలా జీవితాన్ని సంతోషంగా జీవించవచ్చు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా అదే అనుకుంటున్నాను నేను. తర్వాత హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కానీ, ఇంకా పత్రిజీ ఇలా ఆరోగ్య దాత్రిలో జీవన విద్య అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది. అది కూడా సేమ్ ఇలాగే మన కళ్ళు తెరిపిస్తుంది అనమాట. అంటే జీవించే విద్యను మనకు నేర్పిస్తుంది. సో ఇది యాక్చువల్గా విద్య అంటే అని నాకు ఈ మధ్య కాదు, చాలా రోజులు అయింది తెలుసుకొని. దట్స్ వాట్ ద రియల్ విద్య అనమాట. ఎలా అయితే మనం స్కూల్లోకి వెళ్ళి ఇది ఓవరాల్గా చెప్పాలనుకుంది. తర్వాత దీంట్లో ఫర్దర్గా ముందుకు వెళ్తే ఇంక విద్యలు ఎన్ని ఉన్నాయంటే చాలా రకాల విద్యలు ఉన్నాయి. ఓన్లీ మనం జీవనాధారం కోసం చేసే విద్య అది ఒక్కటే మాత్రం మనం బడిలో నేర్పిస్తుంది. అంటే ఓన్లీ డబ్బు సంపాదించుకోవడం మాత్రమే నేర్పిస్తుంది. కానీ కొంతమందికి ఉంటుందిలేండి.
కొంతమంది నేర్చుకుంటారు జీవన విద్య. కానీ